చేతిలో ఉందని ఫోటోలు తీసుకున్నట్టు అదేమో కింద పడింది చేయి జారి. చెవులు బంగారుతేనా పాప మరొక నామినేస్తారు. మా మమ్మీ చదువు తీసుకున్నా మా అమ్మమ్మ కూడా ఇంట్లో మా మమ్మీ కూడా. హలో హలో ఏం చేస్తా మరి పక్కన ఎవరైనా ఉన్నారా? అది అన్ని కొట్టుకెళ్ళేటప్పుడు ఐఫోన్ ఎవరితో చేతిలో ఉందని ఫోటోలు తీసుకున్నట్టు అదేమో కింద పడింది చేయి జారి పగిలింది. వాళ్ళేమో 1,00,000 పెట్టి కొన్నాము, కొని 1 నెల అవుతుంది, కనీసం 80,000 ఉన్నాయండి అంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు. అది ఎక్కడ పెట్టుకున్నా తెలియదమ్మా. అది చెయ్యి అసలు ఫోన్ తీసుకొని ఫోటో క్లారిటీ ఎంత ఉందో చూస్తున్నా నేను. చేయి జారింది, వాళ్ళ ముందే జారింది. ఇంకోసారి ఒకసారి రాను ఎవరు తాలూకాని అడిగారు, గోవింద్ పేరు చెప్పా. లవ్ అన్నారు, గోవింద్ పేరు చెప్పా. పిలవన్నారు, లేని పనికెళ్ళిందని చెప్పా. ఎవరెవరు ఉన్నారు అసలు అంటే చెప్పాను. నువ్వు తెలుసంట వాళ్ళకి ఈ ఏరియా నేను అంట కదా. ఒకసారి రా బాబు చెప్పమాక, అక్క కూడా చెప్పమాక. సాయి ఏమో బయటకు వెళ్ళాడు, సాయి చెప్తే తింటాడు. ఒకసారి నువ్వు రా మాట్లాడు. సాయిని ఫోన్ చేసి రమ్మని చెప్పి సాయితో ఒకసారి రా. ఏమో నాకు చేయి జారింది. ఏం మాట్లాడతా, ఏమైందో నీకు తెలుసా? ఏదో ఒకటి డ్యామేజ్ చేసి 2 days లో తెద్దాం. రీలా సోదన్నా, నీకు రీలా కనిపిస్తుందా? సాయి మాకు ఫోన్ చేసి రమ్మని వస్తావా? వాళ్ళు మళ్ళీ డబ్బులు తగ్గిపోతే ఏం చేస్తావు? ఆగు చేయాలి. వాళ్ళు తిన్నారు ఇప్పుడు అర్థమని చెప్పి వచ్చేసారు. కొట్టు దగ్గర ఇంకోసారి రా సాయం అని ఫోన్ చేసి ఒకసారి మాట్లాడు. మా తెలియదు కాలేకపోతే మాట్లాడదాన్ని. ఏరియా నీకు తెలుసు అన్నారు, నీ పేరు చెప్పాను తెలుసు అన్నారు, బాబు పేరు చెప్పాను తెలుసు అన్నారు. మళ్ళీ వాళ్ళని చూస్తే చెప్పారు. చెవులీలు బంగారుతేనా? చెవులీలు బంగారుతేనా? అమ్మాయి ఇంపి కట్టేసావా? మళ్ళీ పని చేసి అమ్మాయి వాళ్ళు అడుగుతుంటారు, తొందర రామా బయట ఉన్నారు అని.
వస్తున్నా. పిన్ని ఇంటి దగ్గర ఉందిరా. ఇంటి దగ్గర ఏం ఫోను? ఏం ఫోన్ మాయ్? కొత్త ఫోనా? నీకు నేను ఆడికి కొత్త అంటే ఏం ఫోను? ఐఫోన్ ఆడిది మా అమ్మకి. షాప్ ఎందుకు బల కొట్టింది? నిజంగా అయింది. నీకెవరు చెప్పారు? నీకెవరు చెప్పారు? ఫోన్ పలకొట్టినా చెప్పిందిగా. నీ కొట్టి దగ్గర అంటే ఇంటి దగ్గర కాదు, అది ఇటువైపు వచ్చా కొంచెం బయట కొట్టి దగ్గర ఉన్నా. పిన్ని వాళ్ళు నేను తీసుకుని రావాలా? నేను ఇక్కడ దాకా వచ్చా కూడా, మార్కెట్ దాకా. ఏంది? అసలు ఏం ఫోన్ చేసావు? ఫోన్ అంటావు మళ్ళీ వీడియో అంటావు. నీకు అసలు ఎవరు ఫోన్ చేసి చెప్పారు? ఏం చెప్పింది? ఐఫోన్ ఎవరిదంట? నాకు తెలీదు. మీరే వీడియోలు తెస్తాను నిండి. నువ్వు కూడా ఐఫోన్ మరి ఊరకు వీడియోలు ఫోటోలని సిచ్యువేషన్ ఏం చెప్తున్నాను. సరే నాకు తెలియదమ్మా, నేనైతే అక్కడ వస్తున్నాను ఇంట్లో. అది ఇప్పుడు పిన్ని రానంది మా ఇండాక అడిగా కూడా వచ్చేటప్పుడు. అసలు ఏం చేసింది ఈ అమ్మాయి? సరే లాగా నీ ఫోన్ చేస్తా. బండి ఆకుంటే నీకు బండి సౌండ్ వచ్చింది. లాజికల్గా పెట్టేస్తుంది. నువ్వు నాకు ఫోన్ చేసి తిడుతున్నట్టు ఆ కాసేపు అయి చేస్తా చేసి, ఏం నా సాయి చెప్పావా, ఏం ఫోన్ అంటున్నాడు, చెప్పొద్దని చెప్పాగా అంటావు. సరే సాయి వస్తాడు అక్కడికి, నువ్వు రా సాయితో. హలో, ఏం సాయి ఫోన్ చేస్తున్నాను నాకు. చెప్పొద్దన్నా చెప్పాగా కిట్, ఎందుకు చెప్పామా? తిడతాడు ఇప్పుడు ఆయన, ఇప్పుడు తిడతాడు. నువ్వు అయితే ఒకటి మాట్లాడి పంపించవచ్చు కదా, తెలిసి వాళ్ళు అన్నారు. డాడీకి చెప్పొద్దు, ఏం చెప్పొద్దు, అమ్మో తిడతారు. వద్దు, ఇప్పుడు ముందు మాట్లాడదాము. మాట్లాడి ఎంత అంటున్నారో అప్పుడు కనుక్కొని అప్పుడు చెప్పొచ్చు. తొందరరా, సాయి ఫోన్ చేస్తున్నాడు. మరి అక్కడ ఉన్నాడు, ఫోన్ చేసి కనుక్కున్నా ఎక్కడ ఉన్నాడు. విజయ్ వచ్చిందాక ఫోన్ చేసి మళ్ళీ రమ్మని తొందరగా రా, ఇక్కడ రా. వాళ్ళు నన్ను కదలని ఇట్లే ఇక్కడ నుండి అసలు ఇంటి దగ్గరే ఉన్నా, కొట్టు దగ్గర. రారా సారీ పెట్టుకొని రా. సారీ నెంబర్ ఇచ్చారు వాళ్ళది. అది కాదు ఇది కాదు అని చెప్పి మేము ఒక అరగంటలో వస్తాము, ఇల్లు ఇదేనా అని చూసి వెళ్ళారు. ఈ తాపు వచ్చి బండి కానీ ఫోన్ కానీ ఏదో ఒకటి తీసుకుంటాం, లేకపోతే ఎంతకంత కట్టండి అంటున్నారు. మీకు వేరే దగ్గర చూపిస్తా. ఈ అమ్మాయి 4 సార్లు ఇంటికి బయటకు దిగితే నీకు బాగా తెలుసు అంటగా, కీర్తి పేరు చెప్పంగా. కీర్తి నాకు తెలుసులే అంటున్నారు. సరేలే మరి, నేను వస్తున్నా. నాకు అటు వస్తున్నా. బండి దీపం A few moments later. ముందు ఫోన్ చేయి, బాగా ఫోన్ చేయి.
ఫోన్ చేసి ఆ పిల్ల పగల కొట్టింది 80,000 అడుగుతున్నారు బావా ఇవ్వవా కదా నీకు లేదు అను ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కానీ బావ చూసుకుంటాడు పెద్దోడు కాబట్టి మీ మమ్మీ కూడా ఫోన్ చేసి చెప్పు నువ్వు బాధపడ్డావు కాబట్టి మమ్మీ లేదు మమ్మ రా ఏప్రిల్ ఫుల్ ప్రాంకా అరే 80,000 ముందు పెట్టుకొని ప్రాంక్ గుండా ఆగుతారా ఇంకో ఏం లేదు సింపుల్ ఇంకో ఇచ్చుడు డాడీ ఫోన్ తీసుకుంటే తగ్గిపోయిందండి ఎందుకోదు వచ్చి దానికి నిండా తెచ్చుకో పాపా మీరు మరొక నామినేస్తారు ఇంకోసారి పాపా మీరు మరొక నామినేస్తారు చూడ ఆ పిల్ల ఏం కాదులేమా చెప్పాకమ్మ కానీ బాగుంది అప్పుడు చెప్పింది ఇంకోసారి వద్దులే కానీ ఇంకో ఇచ్చుడు కమాల్ పైన అని చెప్పు నేను పీజీ యాడు స్కూటీ ఉంది కాదు ఒక్క ఏం పని వస్తుంది అది ఆల్రెడీ తీసుకెళ్లారు తీసుకెళ్ళాక నీ బండి వచ్చాయి తిరుగుతా నా పని 45,000 ఆ స్కూటీ 10,000 కూడా నా స్కూటీ కావాలంటే బాగా చెప్పించి నీట్ గానే పెట్టించిద్దాం కావాలంటే బాగా చెప్పించి నీట్ గానే పెట్టించిద్దాం 40,000 తినేసాడు ఇంకో 40,000 కింద నీ తీసుకోండి 40,000 అయ్యలే నువ్వు అంటే ఎంత బాగా కొట్టినావు అట్ట పాలగొట్టిందంటే పాలగొట్టినా ఏదో ఒకటి చేయొచ్చు ఏమో ఇంకో పని చేసింది అది చెప్పట్లా పక్కనే డ్రైనేజ్ ఓపెన్లో ఉంది అట్ట స్టెప్ పడి దానిలో పడింది రేపు గుంటూరు వెళ్ళి 5 వచ్చి మా మమ్మీ చౌలో తీసుకున్నా మా మమ్మీ చౌలో తీసుకున్నా చోదీలు ఇప్పుడు వాళ్ళ అమ్మ చోటు దెబ్బేమంటుంది మా అమ్మమ్మ కూడా ఇంట్లో రండి మా మమ్మీ కూడా తీసుకొచ్చాను నేను ఎప్పటికీ 2-3 సార్లు పోగొట్టిన సాయంత్రం మీ నాయన వచ్చింది పోవులే మళ్ళీ తెచ్చిస్తా సాయంత్రం మీ నాయన మొత్తం మీ నాయనమ్మ అడుగుతాడు ఎందుకు అడుగుతాను మీ నాయనమ్మ తెలుసు ఊరికి పంపిస్తాను ఊరికి పోనానమా వీళ్ళు ఏదో కేసు పెట్టింది కేసు కాదు వెళ్దాం పండు ముందు అక్కడికి వాళ్ళు వస్తే నన్ను పట్టిస్తారా మీరు వాళ్ళు వస్తే నన్ను పట్టిస్తారా మీరు చూపిస్తామ్మా ఇదిగో అని నేను తెలుసు అంటే నా పేరు చెప్పి వదిలేయండి అమ్మాయి తెచ్చి వాళ్ళ డాడీని పట్టుకోకుండా అనాలి డాడీ పిన్ని 1,00,000 ఫోన్ పగలగొట్టింది ఎందుకు ఇప్పుడే చెప్తున్నా మళ్ళీ చోరీలు ఏమంటుంది అయ్యో ఇందాక హలో ఇప్పుడు వదిలే పనిలో ఉన్న టెన్షన్ పడతాడు వాడు అంత ఘనంగా బండి మీద వచ్చేటప్పుడు ఫోన్ ఎందుకు పడిద్ది అంట ఫోన్ ఎగిరెగిరి పడిద్ది వాడు పాప క్లారిటీ క్లూ ఇచ్చాడు నీకు అసలు నీకు విషయం తెలుసా అక్కడ మీకు ఇక్కడ కూర్చొని ఫోన్లో వెళ్ళొచ్చా ఎందుకు తీసుకున్నావు ఐఫోన్ లో క్లారిటీ రాకుండా ఎట్లా ఉంటుంది మా నాయనమ్మని కూడా ఇరికిచ్చినవా మా నాన్నని కూడా ఇరికిచ్చినవా అంట నువ్వు ఎంత టెన్షన్ పడ్డావు
ట్యూషన్ వాళ్ళు యాక్టింగ్ చేశారు. అవ్వా బిస్కెట్ ఏం కాదు